మీకే తెలియని టూత్ బ్రష్ గురించి ఈ రోజు కొన్ని టిప్స్ చెప్తాను. చాలా మంది ఇళ్లలో ఎంత మంది ఉంటే అందరి బ్రష్ల్ని ఒకటే కంటైనర్ లో పెట్టి అన్ని దాంట్లో పెట్టేస్తా ఉంటారు. నెవర్ డూ దాట్. ఎందుకంటే ఎవరి నోట్లో ఎట్లా ఇన్ఫెక్షన్ ఉందో మనకి తెలియదు. ఎవరికైనా ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్ అందరికి పాస్ ఆన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టిప్ నెంబర్ 2, బ్రషెస్ ని ఎప్పుడు కూడా మీరు వాష్రూమ్స్ లో పెట్టొద్దు. ఎస్పెషల్లీ మనము ఎక్కడైతే ఫ్లష్ ట్యాంక్ ఉంటుందో అక్కడ అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఫ్లష్ ట్యాంక్ ప్రెస్ చేసిన ప్రతిసారి దాంట్లో నుంచి చాలా బ్యాక్టీరియా ఎయిర్ స్ప్రింకిల్స్ లాగా మనకి ఎయిర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఈ బ్రషెస్ మీదకి చేరి మన నోటి ద్వారా మనకి బాడీలోకి వెళ్ళే అవకాశం ఉంటది. సో కంపల్సరీగా మీరు ఎవ్వరూ కూడా దీన్ని వాష్రూమ్ లో పెట్టద్దు. టిప్ నెంబర్ 3, మీకు అడ్వర్టైజ్మెంట్స్ లో చూపించినట్లుగా బ్రష్ మీద పేస్ట్ మొత్తం కవరప్ అయ్యేట్టుగా ఈ విధంగా వేయకూడదు. ఓన్లీ టీ సైజ్ అంటే కొంచెం మాత్రమే బ్రష్ మీద వేయాలి, వేసి యూస్ చేయాలి. టిప్ నెంబర్ 4, కంపల్సరీగా బ్రష్ ని ఎవ్రీ 2 to 3 months కంపల్సరీగా మార్చుకోవాలి. ఈ లోపల మనకి ఎవరికైనా ఫీవర్ కనుక వచ్చినట్లయితే కంపల్సరీగా ఫీవర్ తగ్గిన తర్వాత బ్రష్ ని రీప్లేస్ చేసుకోవడం మర్చిపోవద్దు. టిప్ నెంబర్ 5, చాలా మంది ఈ ఇన్ఫెక్షన్స్ రాకూడదని బ్రష్ మీద ఒక ప్లాస్టిక్ కవరింగ్ పెడతారు. ఆ కవరింగ్ ఎప్పుడు పెట్టద్దు. ఎందుకంటే మనం బ్రష్ చేసుకోగానే బ్రిజిల్స్ అన్ని కూడా తడిగా ఉంటాయి. తడిగా ఉన్న దాని మీద మనం కనుక ఆ క్యాప్ పెట్టినట్లయితే ఇమ్మీడియట్ గా ఛాన్సెస్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రోత్ ఈ బ్రష్ మీద అనేది ఎక్కువగా అయ్యి ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ ప్లాస్టిక్ కవరింగ్ అనేది పెట్టద్దు.